వెల్కమ్ టు యువర్స్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద మంట రాజేశారు. అంటే అట్టాంటి ఇట్టాంటి మంట కాదు, ఆయా పార్టీలన్నీ గిలగిల కొట్టుకుంటా ఉన్నాయి. మిమ్మల్ని అడుగు పెట్టనీయమన్నారు, మిమ్మల్ని మీటింగ్కి పర్మిషన్ కూడా ఇవ్వాల, కానీ అడుగు పెట్టారు. మీటింగ్ పర్మిషన్ ఇవ్వకపోయినా ఇంటి ముందు దాదాపు 200 కెమెరాలు సాక్షిగా ఇది ఎవరి అబ్బా జాగిర్ కాదు, తెలంగాణలో నేను ఉంటాను, ఎక్కడ పోటీ చేయబోతారని బాహాటంగానే చెప్పారు. ఏంటి వ్యూహాత్మకమా, ఇది అనుకోకుండా ఆవేశంతో చెప్పిందని చెప్పి చాలామంది అనుకున్నారు. నేషనల్ మీడియా కూడా ప్రతి ఛానల్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కనపడుతూ ఉన్నారు. 2-3 రోజుల నుంచి కూడా ఆయన ప్రెస్ మీట్ నుంచి, తెలుగు మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి, ఇప్పుడు నేషనల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమర్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏది ఊరకనిచ్చాడు, చాలా వ్యూహాత్మకంగా ఉంటాడు. అందుకనే మోదీ గారి పవన్ గారి తుఫాను అంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక పాట కొద్దిగా ట్రెండింగ్గా అనిపిస్తూ ఉంది. అది కిరణ్ టీవీలో మీకు చూపిద్దామని. ఆ పాట వింటే గనక ఒక్కసారి చూడండి. రామో రామలింగ తొక్కేసి తాపిగా పోయిండుగా తెలంగాణలో బలమే వెళ్ళినోడు నెగ్గుకొచ్చేది కష్టమే అంటుండే గెలికేసే బలమిచ్చి ముందుకి తోసారు రామో రామలింగ ఇడు వదలడే ఇంకా రామో రామలింగ అసలు వదలడే ఇంకా మీటింగు పెట్టుకోనెళ్ళేటోడు పోటీ చేసేదాకా గెలికేశాడు రామో రామలింగ ఇడు వదలడే ఇంకా పాతాళం అన్నప్పుడు సినిమా డైలాగ్ అని కూసేశాడు రామో రామలింగ తొక్కేసి తాపిగా పోయిండుగా తెలంగాణలో వెళ్ళినోడు నెగ్గుకొచ్చేది కష్టమే అంటుండే గెలికేసే బలమిచ్చి ముందుకి తోసారు రామో రామలింగ ఇడు వదలడే ఇంకా రామో రామలింగ అసలు వదలడే ఇంకా ఇది విన్నారు కదా, గీతాంజలి రాథోడ్ అని ఒక అభిమాని, తెలంగాణ బిడ్డ ఆ పాట రాసింది. అంటే బలమైనది లేకపోయిన తెలంగాణలో మీరు మీటింగ్కి పర్మిషన్ ఇచ్చుకొని మీటింగ్ పెట్టుకొని వెళ్ళేవాడిని పర్మిషన్ లేకుండా ఈ గడ్డ మీద అడుగు పెడితే చూస్తాం అని మీరు చెప్పారు, గెలికేశారు, చివరికి పోటీ చేసేదాకా తీసుకొచ్చుకున్నారు రామో రామలింగ అని చెప్పారు. ఆ రోజు నిజంగానే ఆమె చెప్పినట్టుగా తాడేపల్లిగూడెంలో జగన్ నిన్ను అదప్పతను తక్కువపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి 151 సీట్లని 11కే పరిమితం చేశారు. 55 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఎవరు ఊహించిన విధంగా టీడీపీకి మద్దతు తెలిపి రాజకీయ ముఖ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో మార్చేశాడు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ఏమి చేయాలని తెలుసు, ఎవరికి భయపడిన నైజం అది. ఒక రకంగా ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, జైన్స్ కావచ్చు, గోబ్యాక్ ఉద్యమం ద్వారా మార్వాడీస్ని కూడా చాలా హెరాస్మెంట్ చేసిన క్షణాలు హైదరాబాద్లో మనం చూసాం. వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇక్కడ ఎవరైనా నివసించవచ్చని ఆ ధైర్యం ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆ ఇంటి దగ్గరే ప్రెస్ మీట్ పెట్టారంటే అంత గట్స్ ఉండాలి. ఇక్కడ నివసించే కోట్లాది మందికి మేము ఉన్నామనే భరోసా ఇచ్చారు. మోదీ గారు ఆ ఇంట్లోనే 1/2 అవర్ పైన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు పరామర్శించారు అనుకున్నారు. రాజకీయం అప్పుడే రంది పలికిందేమో. ఇవన్నీ కూడా తెలంగాణలో కూడా నువ్వు నిలబడి ఫ్రంట్ లైన్లో పోటీ చేయాలి, అటు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలి. కూటమి ఎట్లయితే 100% సక్సెస్ రేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చిందో తెలంగాణలో కూడా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, 2028 ఎలక్షన్స్ కావచ్చు, మీరు డెఫినెట్గా పోటీ చేయాలని దానికి నాయకత్వం వహించండి అని మోదీ గారు చెప్పు ఉండొచ్చు. ఇవన్నీ పరిణామాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది లెఫ్ట్ భావాలతో ఉన్న వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అమ్మనాభూతులు తిట్టారు పవన్ కళ్యాణ్ గారు. అసలు రాజేసింది ఎవరు అనాలిసిస్ నాగేశ్వరరావు. ఏమి తెలియని దాన్ని ఒక అల్లి అట్లా చెప్పే తెలికి ఇది పెద్ద కేసులు పెట్టుకొని అరెస్ట్ చేసేదాకా వెళ్తే వద్దు, అరెస్ట్ చేయొద్దు, పెద్ద ఆయన పిలిస్తే ఇంటికి వాళ్ళ కొడుకు పెళ్ళికి కూడా వెళ్ళాను, అలా మాట్లాడకూడదని చెప్పాడు. మరి దాన్ని రాజకీయం చేసుకొని తెలంగాణ అనేది ఉద్యమం మళ్ళా వచ్చినట్టుగా ప్రజల్లో రెచ్చగొట్టే దూరంలో కొంతమంది లెఫ్ట్ భావజాలంతో ఉన్నవాళ్ళు
ముందుకు వచ్చారు. దాన్ని ఇప్పుడు నిన్ననే ప్రెస్ మీట్, తెలంగాణ జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ రాజేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పేంటి అని ప్రశ్నించాడు. ఎనాలిసిస్ నాగేశ్వరరావు అంతకుముందు ఒక ఛానల్లో ఉన్నప్పుడు ఆ ఛానల్ అన్నీ కూడా చందాలతో నిలబడించి ఆ ఛానల్ ఎందుకు కార్పొరేట్ వాళ్ళకి అమ్మేటట్టు చేయగలిగారు, డబ్బులు లేదే ఆయన ఎటువంటి అనాలిసిస్ కూడా చేయడు కదా అని చెప్పి చాలామంది చెప్పారు. ఆయన అంటే అందరికీ మనకి విఘ్నత, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే. మరి తప్పు జరిగింది ఎక్కడ? ఆ తప్పు కాస్త తెలంగాణ ఉద్యమాన్ని ముడిపెట్టి చివరికి కోడి చెరువు దాకా వెళ్ళిందంటే, ఇక్కడ ఆస్తుల్ని ఆంధ్ర వాళ్ళు నిలకొడతా అనే పరిస్థితికి వెళ్ళిందంటే అది కరెక్ట్ కాదు కదా. ఫ్యూచర్లో ఇది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అనుకుంటున్నారు అందరూ హైదరాబాద్లో నివసించవచ్చు అని చెప్పి. నిజంగా కేసీఆర్ గారు చెప్పినట్టుగా 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక దాడి జరిగింది. అన్నదమ్ముల్లాగా విడిపోయినా కలిసి ఉన్నాం. అటువంటి మధ్య కొంతమంది అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ గారి మీద అభాండాలు మోపి భయపెడితే భయపడటానికి అక్కడ ఉంది పవన్ కళ్యాణ్. ఆయన పవన్ గారు తుఫాన్ అని మోదీ గారే అన్నారు, ఈ దేశాన్ని పరిపాలించిన మోదీ గారు. మరి ఆ అమ్మాయి పాటలో దాని అర్థం కూడా తెలుసుకుంటే, తాడేపల్లిగూడలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సమూలంగా చెప్పి చేశాడు, దించేశాడు జగన్మోహన్ రెడ్డిని. ఇక్కడ కూడా అనవసరంగా బలం కూడా లేనప్పుడు మీరు మీటింగ్ పెట్టుకుని వెళ్ళేవాడిని మీరు లాగారు, ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా రేపు ఏం జరగబోతుందో చూడండి అని చెప్పంటే, మరి దీన్ని బట్టి నేషనల్ మీడియాలో ఆయన అన్నామలై గురించి కావచ్చు, మిగతా విజయ్ గురించి కావచ్చు, దేశ రాజకీయాల్లో మోదీ గారి గురించి కావచ్చు, అన్ని ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. 100 కోట్ల మంది హిందువులకు సనాతన ధర్మ పరిరక్షకుడుగా పవన్ కళ్యాణే కనపడుతున్నాడు. కాబట్టి మహారాష్ట్ర వెళ్ళినా సక్సెస్ రేటు, కర్ణాటక వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, ఇప్పుడు 4 రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడులో ఆల్రెడీ కేరళ నుంచి కూడా వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు జనసేనలో. ఇక మహారాష్ట్ర ఇంకా 4-5 రాష్ట్రాలు విస్తరించి రేపు 2-3 ఎంపీలు అయితే డెఫినెట్గా జాతీయ పార్టీగా, ఇప్పుడు ప్రాంతీయ భావజాలంతో కూడా జాతీయ పార్టీ జనసేన, రేపు జనసేన పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన ఆశ్చర్యపడాల్సిన అవసరం. కాబట్టి కాముగా ఉన్నదాన్ని దీన్ని రెచ్చగొట్టి రాజేసి మనుషుల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలని అనుకున్న వారి కలలుగానే మిగిలిపోయినాయి. కాబట్టి ఏదైనా కానీ ఆంధ్ర తెలంగాణ అనేది రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన రాష్ట్రం. ఆ దిశగా వెళ్ళిందా లేదా చూసుకోవాలి. 1200 మంది అమరవీరుల కుటుంబాలకి న్యాయం జరిగిందా లేదా చూసుకోవాలి. ఉద్యోగులు తెలంగాణ బిడ్డలకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఉపాధి మార్గాలు ఎత్తుక్కోవాలి. ఇది మనకు కావాలి. జయశంకర్ గారు కోరుకున్న, తెలంగాణ బిడ్డలు కోరుకున్న, కోదండరాం కోరుకున్న, స్వామిగౌడ్ కోరుకున్న, ఇంకొకరు కోరుకున్న ఏంటి? ఇది తెలంగాణ సమాజం కోసం ఈ యొక్క ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ రూపాంతరం చెందుతుంది. 2030 నాటికి హైదరాబాద్ ప్రపంచంలో అత్యంత ఫాస్టెస్ట్ నగరం. ఎవరు పాలకులు ఎవరు వచ్చినా హైదరాబాద్ సహసిద్ధంగా డెవలప్ అయ్యేది. అందరూ ఎక్కడ ఉండొచ్చు, అన్నదమ్ములాగా ఉండొచ్చు, ఎవరైనా ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు. కానీ ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య విభేదాలు సృష్టించి మంటక చలిగోచుకునే వాళ్ళకి మాత్రం కాలం చెల్లిందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు సమకాలీన రాజకీయాల్లో ఆయనకంటూ ఒక పేజీ ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన వ్యూహాలు ఎవరికి అర్థం కాడు అనేది కూడా అర్థమవుతుంది. కానీ ఏది చేసినా, ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడతాడు అనేది 100% కరెక్ట్గా ఈ యొక్క వారం నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి మనం స్పష్టంగా అర్థమవుతుంది.